మన రాష్ట్రంలో వ్యవసాయం కేవలం ఒక వృత్తి కాదు, అదొక జీవన విధానం. తరతరాలుగా రైతులు తమ భూమిని నమ్ముకుని జీవిస్తున్నారు. ఆ భూమితో వారికి విడదీయరాదు బంధం ఉంటుంది. కానీ ఆ బంధానికి చట్టపరమైన గుర్తింపు లేకపోతే, తన తాత తండ్రి సాగు చేసిన భూమిలోనే చెమటోడుస్తున్నా ఆ భూమి తనది అని అధికారికంగా చెప్పుకోలేని దుస్థితి వస్తే, ఇది లక్షలాది మంది రైతులు ఎదుర్కొంటున్న ఒక నిశ్శబ్ద సంక్షోభం. రాష్ట్రంలో భూమి కలిగిన పట్టాదారుల్లో లక్షలాది మంది దశాబ్దాల క్రితమే కన్నుమూశారు. కానీ ప్రభుత్వ రికార్డులలో వారు ఇంకా జీవించే ఉన్నారు. వారి పేర్లతోనే భూమి పట్టాలు కొనసాగుతున్నాయి. ఇది కేవలం ఒక గణాంక సమస్య కాదు, ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, రైతు కుటుంబాల భవిష్యత్తును పట్టిపీడిస్తున్న ఒక పెద్ద సమస్య. ఈ వారసత్వ భూముల బదిలీ ప్రక్రియలో ఉన్న అడ్డంకులు, వాటి వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వం తీసుకురాబోతున్న పరిష్కారం, దాని అమలులో ఉన్న సవాళ్లను లోతుగా పరిశీలిద్దాం. ప్రభుత్వ వెబ్లాండ్ రికార్డుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 85,41,002 మంది పట్టాదారులు ఉన్నారు. వీరిలో 3,91,405 మంది ఇప్పటికే మరణించారు. అంటే ప్రతి 100 మంది పట్టాదారులలో 4 లేదా 5 ఈ లోకంలో లేరు. మొత్తం పట్టాదారులలో ఇది 4.58%. సంఖ్యాపరంగా ఇది చిన్నదిగా అనిపించినా దీని ప్రభావం దాదాపు 4 లక్షల కుటుంబాలపై పడుతోంది. ఈ భూములు వారి వారసుల అనుభవంలోనే ఉన్నప్పటికీ హక్కుపత్రాలు మాత్రం వారి పూర్వీకుల పేర్ల మీదే ఉన్నాయి. దీనివల్ల ఆ భూమిపై వారికి ఎలాంటి చట్టపరమైన అధికారం ఉండటం లేదు. ఈ సమస్య కొన్ని జిల్లాల్లో మరింత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ఏజెన్సీ మరియు గ్రామీణ ప్రాంతాలు అధికంగా ఉన్న జిల్లాల్లో ఈ శాతం ఎక్కువగా కనిపిస్తోంది. ఉదాహరణకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏకంగా 6.92% పట్టాలు మృతుల పేర్లతోనే ఉన్నాయి. అంటే ప్రతి 15 మంది పట్టాదారులలో ఒకరు జీవించిలేరు. అన్నమయ్య జిల్లాలో 6.69%, చిత్తూరు మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో 6.44%, విజయనగరం మరియు తిరుపతి జిల్లాల్లో 6.15% చొప్పున మృతుల పేర్లతోనే రికార్డులు కొనసాగుతున్నాయి. ఈ గణాంకాలు ఒక చేదు నిజాన్ని మన ముందుంచుతున్నాయి. కుటుంబ పెద్ద చనిపోయి సంవత్సరాలు, దశాబ్దాలు గడుస్తున్నా ఆస్తిని తమ పేర్ల మీదకు మార్చుకోలేని నిస్సహాయ స్థితిలో లక్షలాది కుటుంబాలు కొట్టుమిట్టాడుతున్నాయి. వారసత్వంగా సంక్రమించిన భూమిని తమ పేర్ల మీదకు మార్చుకోవడానికి రైతులెందుకు ముందుకు రావడం లేదు? దీనికి అనేక సామాజిక, ఆర్థిక మరియు అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పటిదాకా ఉన్న నిబంధనల ప్రకారం వారసత్వ భూములను రిజిస్టర్ చేయించుకోవాలంటే భూమి విలువలో 1% స్టాంప్ రుసుముగా చెల్లించాలి. ఉదాహరణకు ఒక రైతుకు వారసత్వంగా వచ్చిన 5 ఎకరాల భూమి విలువ 10 లక్షల రూపాయలు అనుకుంటే, దానిని తన పేరు మీదకు మార్చుకోవడానికి 10,000 రూపాయలు స్టాంప్ రుసుము కట్టాలి. ఇది కాకుండా రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇతర ఖర్చులు అదనం. దశాబ్దాలుగా తమ ఆధీనంలో, తమ అనుభవంలో ఉన్న భూమికే మళ్లీ డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్న ఆలోచన చాలామంది రైతులకు ఆమోదయోగ్యంగా లేదు. మా తాతల నాటి భూమికి మేమెందుకు మళ్లీ రుసుము కట్టాలి అన్నది వారి సహజమైన ప్రశ్న. ప్రకృతి వైపరీత్యాలు, పంట నష్టాలతో సతమతమయ్యే చిన్న, సన్నకారు రైతులకు ఈ రుసుము మోయలేని భారంగా మారింది. కుటుంబ పెద్ద మరణానంతరం ఆస్తి పంపకాల విషయంలో అన్నదమ్ముల మధ్య, అక్కా చెల్లెళ్ల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం ఒక ప్రధాన అవరోధం. అందరూ కలిసి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చి సంతకాలు పెడితేనే భూమి బదిలీ అవుతుంది. కానీ వాటాల విషయంలో స్పష్టత లేకపోవడం, ఎవరికి ఎంత చెందాలనే దానిపై వివాదాలు ఉండడంతో ఈ ప్రక్రియ ఏళ్ల తరబడి ముందుకు సాగదు. కొంతమంది కుటుంబ సభ్యులు నగరాలకు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం వల్ల కూడా అందరినీ ఒకేసారి ఒక చోటకు తీసుకురావడం కష్టమవుతోంది. చాలామంది గ్రామీణ రైతులకు వారసత్వ బదిలీ ప్రక్రియపై సరైన అవగాహన ఉండదు. దీనికోసం ఏ పత్రాలు కావాలి, ఎవరిని సంప్రదించాలి వంటి విషయాలు తెలియవు. మరణ ధృవీకరణ పత్రం, కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం మరియు మిగతా వారసుల నుండి నిరభ్యంతర పత్రం వంటివి సేకరించడం ఒక పెద్ద ప్రహసనం. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరగాలన్న ఆలోచనే వారిని వెనక్కి లాగుతుంది. భూమి మన దగ్గరే కదా ఉంది, సాగు చేసుకుంటున్నాం కదా, పేరు మార్పిడికర ఇప్పుడేంటి అనే నిర్లక్ష్య ధోరణి కూడా చాలా సందర్భాల్లో కనిపిస్తోంది. సమస్య తీవ్రత ఏదైనా రుణం కోసం బ్యాంకుకు వెళ్ళినప్పుడు గానీ, లేదా ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేసినప్పుడు గానీ వారికి అర్థం కాదు. అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోతుంది. పట్టా పేరు మీద లేకపోవడం వల్ల రైతులు అనేక రకాలుగా నష్టపోతున్నారు. పంట రుణాలకు దూరం. బ్యాంకుల్లో పంట రుణం పొందాలంటే భూమి పట్టా ఖచ్చితంగా రైతు పేరు మీద ఉండాలి. పట్టా మరణించిన వారి పేరు మీద ఉండడంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తాయి. దీంతో రైతులు అధిక వడ్డీనకు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తారు. ఇది వారిని అప్పుల ఊబిలోకి నెట్టేస్తుంది. సరైన సమయంలో పెట్టుబడి అందక, వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు పాటించలేక దిగుబడి తగ్గిపోయి ఆర్థికంగా మరింత చితికిపోతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అనర్హత. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, పీఎం కిసాన్,
పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ వంటి అనేక పథకాలకు భూమి పట్టానే ఆధారం. ఈ పథకాల ప్రయోజనాలు నేరుగా పట్టాదారుని బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. పట్టాదారుడు మరణించి ఉండడంతో ఆ కుటుంబం ప్రభుత్వ పథకాల ద్వారా అందే వేలాది రూపాయల ఆర్థిక సహాయాన్ని కోల్పోతుంది. భూ వివాదాలు మరియు కబ్జాలు. భూమి రికార్డులు సరిగ్గా లేకపోవడం భూ కబ్జాదారులకు, అక్రమార్గులకు వరంగా మారుతోంది. బలహీనంగా ఉన్న రైతుల భూములను కబ్జా చేయడానికి, నకిలీ పత్రాలు సృష్టించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఒకవేళ ఏదైనా వివాదం తలెత్తితే కోర్టులో తమ హక్కును నిరూపించుకోవడం వారసులకు చాలా కష్టంగా ఉంటుంది. ఈ దీర్ఘకాలిక సమస్య తీవ్రతను గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీని పరిష్కారానికి ఒక కీలకమైన, విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. వారసత్వ భూముల బదిలీకి అడ్డంకిగా ఉన్న స్టాంపు రుసుము భారాన్ని నామమాత్రానికి తగ్గించాలని ప్రతిపాదించారు. 10 లక్షల రూపాయల లోపు విలువైన ఆస్తులకు కేవలం 100 రూపాయల స్టాంపు రుసుము, 10 లక్షల రూపాయలు పైబడి విలువైన ఆస్తులకు 1000 రూపాయలు మాత్రమే స్టాంపు రుసుము. ఈ నిర్ణయం అమలైతే ఇది లక్షలాది రైతు కుటుంబాలకు ఊరటనిస్తుంది. ఉదాహరణకు 5 లక్షల రూపాయల విలువైన భూమికి ఇంతకుముందు 5,000 రూపాయలు కట్టాల్సి ఉండగా ఇప్పుడు కేవలం 100 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఇది ఆర్థిక భారాన్ని పూర్తిగా తొలగిస్తుంది. రైతులు తమ హక్కును సులభంగా, తక్కువ ఖర్చుతో సాధించుకోవడానికి ఈ ప్రతిపాదన మార్గం సుగమం చేస్తుంది. ప్రభుత్వ ప్రతిపాదన అద్భుతమైనదే, కానీ దాని అమలుకు ఒక స్పష్టమైన కార్యాచరణ అవసరం. ముఖ్యంగా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఎక్కడ నిర్వహించాలి అనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఈ ప్రక్రియను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో గ్రామ సచివాలయాల్లోనే వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించాలని భావిస్తోంది. ఇది రైతులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. వారు మండల కేంద్రాలలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. అయితే దీని అమలులో కొన్ని ఆచరణపరమైన సవాళ్లు ఉన్నాయి. సచివాలయం సిబ్బందికి రిజిస్ట్రేషన్ ప్రక్రియపై పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. వారికి అవసరమైన కంప్యూటర్లు, బయోమెట్రిక్ పరికరాలు, సురక్షితమైన ఇంటర్నెట్ కనెక్షన్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. వారానికి 1 లేదా 2 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగే అవకాశం ఉన్న సచివాలయాల కోసం ఇంత వ్యయం చేయడం అవసరమా అనే సందేశం రెవెన్యూ వర్గాల్లో ఉంది. పైగా సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసినా దానిని సబ్ రిజిస్ట్రార్ ఆమోదించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు నేరుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే ఒక ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి ఈ ప్రక్రియను వేగవంతం చేస్తే సులభంగా ఉంటుందనే అభిప్రాయం కూడా ఉంది. మరణించిన వారి పేర్లతో కొనసాగుతున్న భూమి పట్టాల సమస్య కేవలం ఒక తాంత్రిక లోపం కాదు, అది గ్రామీణ జీవనానికి పట్టిన ఒక గ్రహణం. ముఖ్యమంత్రి తీసుకున్న నామమాత్రపు రుసుము నిర్ణయం ఆ గ్రహణాన్ని తొలగించే సూర్యకిరణం లాంటిది. ఈ ప్రతిపాదనను వీలైనంత త్వరగా, పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. అమలులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి సులభమైన, పారదర్శకమైన విధానాన్ని రూపొందించాలి. ఈ నిర్ణయం అమలైతే రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన జరిగి ప్రభుత్వానికి స్పష్టమైన డేటా అందుబాటులోకి వస్తుంది. రైతులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పంట రుణాలు, ప్రభుత్వ పథకాలు అందుకుంటారు. కుటుంబాల మధ్య ఆస్తి వివాదాలు తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా తరతరాలుగా తాము నమ్ముకున్న భూమిపై రైతుకు పూర్తి హక్కు, భరోసా లభిస్తాయి. ఇది వారి ఆత్మగౌరవాన్ని నిలబెడుతుంది. వారి కుటుంబ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది. వ్యవసాయ రంగంలో పారదర్శకతను పెంచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ఈ బృహత్తర కార్యక్రమం విజయవంతం కావాలని ఆశిద్దాం.